హలో ఎవ్రీవన్. సో, ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో, ఇందులో నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ కోసం షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఇది 10 ఇయర్స్ ఓల్డ్ బ్లౌజ్ లైక్ నార్మల్ నీడిల్‌తో స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట. సో, దీనికి నేను ఏం మోడిఫికేషన్స్ ఇచ్చానంటే, సో, ఇక్కడ వచ్చి జర్కన్ స్టోన్స్ అండ్ 3 బీడ్స్. సో, బ్లౌజ్ అంతా అలా స్టిచ్ చేశాను బ్యాక్ నెక్. సో, బ్యాక్ నెక్ అయితే ఇలా ఫినిష్ అయింది. అండ్ ఫ్రంట్‌లో ఏ మోడిఫికేషన్ ఇచ్చానంటే, సో, ఇక్కడ బీడ్స్ ఉండేవి బ్లాక్ అయిపోయాయి కదా! సో, ఇక్కడ నేను 3 జర్కన్ స్టోన్స్ అనేవి స్టిచ్ చేశాను అనమాట. సో, ఫ్రంట్ ఇలా ఉంది. సో, ఇప్పుడు స్లీవ్స్‌కి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను రా సిల్క్ క్లాత్ అయితే ఒకటి తీసుకున్నా. సో, దానికైతే నేను ఇక్కడ వంకీ మోడల్ వచ్చేటట్టు ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా! సో, ఇక్కడ వంకీ మోడల్ వచ్చినట్టు డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో, దానికోసం నేను ఈ కలర్‌లో రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను. లైక్ 70% అయితే మ్యాచ్ అయింది. సో, దాన్ని నేను ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కొ నేనైతే నా స్లీవ్ సైజ్ చూసి మెజర్‌మెంట్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ కాసుల పెయిర్ నేను మీషోలో బుక్ చేశానని చెప్పాను కదా! సో, అదైతే నేను కాయిన్స్ అయితే సెపరేట్ చేస్తున్నాను. సో, లైక్ ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది గానీ, బట్ తర్వాత అది ఒక్కటొచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయి. సో, ఇవైతే అసలు కలర్ షేడ్ అవ్వవనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ చూయించాను కదా! సో, అవికి కూడా ఈ చైనే యూజ్ చేశాను. సో, 10 ఇయర్స్ ఓల్డ్ అంటే అసలు ఇప్పటి వరకు కూడా కలర్ అలాగే ఉంది. సెంటర్‌లో అయితే నేను మొనాలిసా బీడ్ అయితే స్టిక్ చేసుకున్నాను. సో, నేనిక్కడ B6000 గ్లూ యూజ్ చేస్తున్నాను. అది కూడా నేను మీషో నుండే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో, అది బావుంది. లైక్ 2 ట్యూబ్స్ వచ్చాయి. సో, 1 ట్యూబ్ ఇంకా అవ్వలేదు. లైక్ 3, 4 బ్లౌజెస్ తర్వాత కూడా బానే ఉంది. సో, ఇప్పుడైతే నేను ఆ మోనాలిసా బీడ్ చుట్టూ షుగర్ బీడ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో, చూసారు కదా! ఇలా బుటీ ఫార్మ్ లాగా వచ్చింది. సో, నెక్స్ట్ అయితే నేను జర్కాన్ స్టోన్స్ దాని చుట్టూ పెట్టాను. లైక్ నేను ఇక్కడ B6000 గమ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయడం వల్ల లైక్ వాటర్ పడితే అక్కడ అంత వైట్‌గా కనిపిస్తుంది. సో, అందుకని నేను మళ్ళీ B6000 దానికి షిఫ్ట్ అయ్యా. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ గ్లూస్ నా దగ్గర ఒక 4, 5 ఉండుంటాయి. సో, బట్ అవి అంతగా యూజ్ అవ్వలేదు అనిపించింది. సో, ఈ జర్కన్ స్టోన్స్ అతికించేసాక మళ్ళీ నేను షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేశాననమాట. లైక్ ఎలా ఒక బుట్టీలాగా ఫార్మ్ అవ్వడానికి ఓవల్ షేప్‌లో. సో, ఈ షుగర్ బీట్స్ స్టిచ్ చేశాక నేను పింక్ స్టోన్స్ అనేవి మళ్ళీ B6000 గమ్‌తోని స్టిక్ చేశాను అనమాట. సో, దాని తర్వాత మళ్ళీ దాని చుట్టూ షుగర్ బీట్స్ అయితే స్టిచ్ చేశాను. సో, లైక్ నేనైతే 2 బీట్స్ మాత్రమే స్టిచ్ చేయగలను. సో, లైక్ నేను ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి. తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ ఎస్ షేప్ ఫ్రేమ్డ్ కుందన్స్ అయితే స్టిక్ చేశాననమాట. సో, ఇది మేము అన్‌ప్లాన్డ్‌గా మొత్తం అయిపోయింది. యాక్చువల్‌గా నేనైతే ఇక్కడ బీడ్స్ అవి యూజ్ చేద్దాం అనుకున్నా. బట్ అది ఆటోమేటిక్‌గా అలా అయిపోయింది. సో, తర్వాత నేను ఈ కాసులు ఏవైతే ఫస్ట్‌లో రౌండ్‌గా కటింగ్ ప్లేట్‌తో కట్ చేసుకున్నానో సో, అవైతే అటు సైడ్ 10, ఇటు సైడ్ 10 అయితే అతికించుకుంటున్నాను. ఫస్ట్ అటు సైడ్ ఎందుకు కుట్టేసానంటే, ఎలా ఉందో చూడడానికి. సో, అది ఒకవేళ సెట్ అయితే కుడదాము అన్నట్టు ముందే అది స్టిచ్ చేసుకొని చూసి ఓకే అనుకోని, సో, నెక్స్ట్ సైడ్ అయితే స్టార్ట్ చేశాను. నాకైతే టోటల్‌గా 40 అయితే అయ్యాయి కాయిన్స్ లైక్ 2 స్లీవ్స్‌కి కలిపి. నేనైతే ఈ వర్క్ చేయడానికైతే నా దగ్గర ఉన్న మెటీరియలే యూజ్ చేశాను. ఓన్లీ ఈ లక్ష్మీ కాయిన్ చైన్ ఒక్కటే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాననమాట. ఈ డిజైన్ ఎక్కడ రిఫరెన్స్‌గా తీసుకోలేదు. జస్ట్ లైక్ నేను పింట్రెస్ట్‌లో మాత్రం వంకీ మోడల్ ఎలా ఉంటుందో, ఎలా డిజైన్స్ ఉన్నాయో అది మాత్రం చూసుకున్నా. ఇది మాత్రం నా ఓన్ డిజైన్. లైక్ పర్టిక్యులర్‌గా ఇక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నానని ఏం లేదు. లైక్ కాసులు నేను ఎలా అయినా యూజ్ చేయాలనుకున్నా. సో, అది బెల్ట్ లాగా ఫార్మ్ చేసుకున్నా అనమాట. కాసులు కాయిన్స్ యూజ్ చేసుకొని. సో, నెక్స్ట్ అయితే నేను ఆ కాసుల చుట్టూ షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేశాను. సో, తర్వాత అయితే నేనిక్కడ హ్యాంగింగ్స్ లాగా ఇద్దామనుకున్నా. సో, లైక్ హ్యాంగింగ్స్ లాగా ఇస్తే అవి ఊగుతూ ఉంటే క్లమ్జీ ఉంటాయని చెప్పేసి సో, దానికే స్టిచ్ చేసేసామనమాట. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ టైమ్ కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, ముందైతే నేను ట్రాన్స్‌పరెంట్ థ్రెడ్ యూజ్ చేసేదాన్ని. ట్రాన్స్‌పరెంట్ థ్రెడ్ ఏంటంటే ప్లాస్టిక్ వైర్ లాగా ఉంటుంది. సో, డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము ఐరన్ చేసుకోవడానికి కుదరదనమాట. ఐరన్ చేస్తే ఆ ప్లాస్టిక్ వైర్ అనేది తెగిపోతుందనమాట. సో, దానివల్ల ఇవన్నీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదైతే స్టిచ్ చేశాక నేను పైన పింక్ కలర్ కుందన్స్ పెట్టాను కదా! సో, అక్కడ నాకు కొంచెం డల్‌గా అనిపించి సో, ప్రతి కుందన్ పక్కన నేనైతే జర్దోజీ స్టిచ్ చేశాను. సో, ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా! సో, సేమ్ అలానే ప్రతి ఒక్క కుందన్ పక్కన అయితే నేను జర్దోజీ స్టిచ్ చేసేసా అనమాట. సో, ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్‌లో చెప్పండి. అండ్ నేను ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా స్లీవ్స్ ఎలా అటాచ్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.